మనకి 31st నుంచి ఇంగ్లాండ్ మీద ఫిఫ్త్ టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ ఫిఫ్త్ టెస్ట్ మన వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఎందుకంటే మరి ఈ టెస్ట్ కనుక మనం డ్రా చేసినా లేదంటే ఈ టెస్ట్ ఓడిపోయినా సరే సిరీస్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయేది. సో కాబట్టి మనకి ఇది ఒక డూ ఆర్ డై మ్యాచ్ అనేది చెప్పాలి. సో మనకి గెలుపు తప్ప వేరే ఆప్షన్ ఉండకూడదు ఇక్కడ. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి మనకి లాస్ట్ మాంచెస్టర్ టెస్ట్లో చూసుకుంటే మన బౌలింగ్ అటాక్ కొంచెం వీక్గానే కనిపిస్తుంది కదా. సో మరి అంశుల్ కాంబోజ్ వచ్చాడు, మరి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దాని తర్వాత షార్దుల్ ఠాకూర్ కూడా అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది లేదు. సో కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, మన బౌలింగ్ అటాక్లో కొంచెం లోపం కనిపిస్తూ ఉంది కదా. సో మరి రేపు జరగబోయే ఫిఫ్త్ టెస్ట్ మనకి డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి మన బౌలింగ్ అటాక్ వీక్ కాకూడదు. సో మరి అంతకుముందు మనకి సిరీస్ ముందు ఏం చెప్పారు, గౌతమ్ గంభీర్ అయినా సరే, శుభ్మన్ గిల్ అయినా సరే, బుమ్రా కేవలం 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఆడతాడని చెప్పేసి చెప్పారు వాళ్ళు. అయితే ఆల్రెడీ ఇప్పటికీ 3 టెస్ట్ మ్యాచ్లు కంప్లీట్ అయిపోయినాయి. సో మరి రేపు 4వ టెస్ట్ ఆడతాడా లేదా అంటే ఖచ్చితంగా ఆడి తీరాలి. సో ఎందుకంటే మరి మనం మాంచెస్టర్లో చూసుకుంటే అతను ఎన్ని ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశాడు, కేవలం ఒక ఇన్నింగ్స్లో మాత్రమే కదా బౌలింగ్ చేసింది. సో మరి ఒక ఇన్నింగ్స్లో మాత్రమే బౌలింగ్ చేసి అక్కడ మరి ఇక్కడ డూ ఆర్ డై మ్యాచ్ ఇండియా గెలిచి తీరాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరి అతను వచ్చి బౌలింగ్ చేయాల్సిందే. సో ఇంకోటి ఏంటంటే మరి బుమ్రా కనుక లేకపోతే ఖచ్చితంగా మనకి బౌలింగ్లో ఇంకా బ్యాక్ స్టెప్ పడిపోతాం. ఎందుకంటే పక్కన చూసుకుంటే మనకి సిరాజ్ ఒక్కడే మెయిన్ బౌలర్ కనిపిస్తున్నాడు. సో మిగతా బౌలర్స్ అందరూ కూడా. సో మరి దాంతోపాటు ఇప్పుడు ఇంకొక న్యూస్ అవుతుంది ఏంటంటే మనకి మరి బుమ్రా బయటికి వెళ్ళిపోతే అతని ప్లేస్లో ఇంకో బౌలర్ రాబోతున్నాడు. అతను ఎవరో కాదు, మనకి హర్షదీప్ సింగ్. సో మరి మాంచెస్టర్ టెస్ట్ ముందు చూసుకుంటే అతనికి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఇంజూరీ అయ్యాడని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు దాని నుంచి రికవర్ అయ్యాడని చెప్పేసి కూడా మనకైతే ఒక న్యూస్ వచ్చిందనమాట. అయితే దీన్ని బట్టి మరి బుమ్రా బయటికి వెళ్ళిపోతే హర్షదీప్ సింగ్ లోపల వస్తాడు అని చెప్పి సో తెలుస్తోంది. అయితే ఇక్కడ దీని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు ఫిఫ్త్ టెస్ట్ మన వాళ్ళకి డూ ఆర్ డే మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో బుమ్రా ఉండి తీరాల్సిందే. సో వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంటే మొన్న ఎన్ని ఇన్నింగ్స్లు బౌలింగ్ వేసాడు, ఒక ఇన్నింగ్సే కదా మనం బౌలింగ్ వేసింది. సో కాబట్టి మరి ఇంకో ఇన్నింగ్స్ బౌలింగ్ లేదు కాబట్టి ఇక్కడ వేయచ్చు 2 ఇన్నింగ్స్లో కూడా, ఏది ఫిఫ్త్ టెస్ట్లో. సో దాంతో ఏంటంటే మనకి అంశుల్ కాంబోజ్ని పక్కన పెట్టేసి మరి హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇస్తే చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ బాగుంటుంది. దాని తర్వాత హర్షదీప్ సింగ్ చూసుకున్నా మనకి T20లో అయినా సరే, T20లో ఎంత మంచి బౌలింగ్ వేసాడో మన ఇండియన్ టీంకి అంతా చూసాం. సో మరి ఇటువంటి బౌలర్గా తోడు బుమ్రా అలాగే సిరాజ్, వీళ్ళు ముగ్గురు కనుక ట్రైవ్ కలిసిందంటే మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాని తర్వాత రేపు జరగబోయే ఫిఫ్త్ టెస్ట్ కూడా మనం గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి గెలిచామంటే ఆటోమేటిక్గా సిరీస్ డ్రా చేసుకోవచ్చు. సో మరి ఓడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ని అదేవిధంగా బుమ్రాని ఇద్దరిని కూడా మరి స్క్వాడ్లో ఇంక్లూడ్ చేస్తే ప్లేయింగ్ లెవెల్లో చాలా బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.